హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పండుమిరపకాయల పచ్చడి చూద్దాం. ఇవ్వండి, 2 టమాటాలు తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు జాడీ పచ్చడి, మన సంవత్సరం పాటు నిలబెట్టుకునే పచ్చడి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ టమాటాలని మనం మిక్సీలో వేసుకొని గుజ్జులా తయారు చేసుకుందాం. ముందుగా బాండీ పెట్టుకొని పొయ్యి వెలిగించుకున్నానండి. ఆయిల్ వేసుకోవాలి. ఇవ్వండి, ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మెత్తని పేస్ట్ లా చేసుకున్న టమాటా ప్యూరీని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా టమాటా జ్యూస్ ఉడికేటప్పుడు కొద్దిగా పసుపు, కొంచెము సాల్టు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇవన్నీ టమాటా ప్యూరీ ఇలా వేగుతుంది. ఇంకొంచెం ఆవిరి అయిపోతే నీరు పచ్చడి వేసుకోవచ్చు. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీలోకి ఈ చట్నీ సూపర్గా ఉంటుందండి. ఇదిగోండి, ఇంకా వేగిపోయింది, చాలు. మొత్తం నీరు ఇనికిపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. ఇది అప్పటికప్పుడు వాడుకునే పచ్చడి కాబట్టి కొంచెం నూజుగున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇంతేనండి, ఇలా కలిపేసుకొని పోపు పెట్టేసుకోవడమే. చిన్న బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. పోపు దినుసులు వేసుకుందాము. పోపు దినుసులు వేగుతున్నాయి. కొంచెం ఇంగు పొడి, కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి, ఎంతో టేస్టీ అయినా టమాటా పండుమిర్చి పచ్చడి రెడీ. దోశల్లోకి సూపర్గా ఉంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి కానీ చపాతీలోకి కానీ దేనిలోకైనా వాడుకోవచ్చు. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.